ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టుకు వెళ్లనున్నారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న హనుమాన్ దీక్ష విరమణ మండపం, భక్తుల విశ్రాంతి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కొండగట్టు ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం పవన్ కళ్యాణ్ నాచుపల్లి సమీపంలోని బృందావనం రిసార్ట్కు చేరుకుంటారు. అక్కడ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ పవన్ భేటీ కానున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో కొండగట్టులో 1100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు రాబోతున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శనం చేసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇంటి ఇలవేల్పుగా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామిని పూజిస్తూ వస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ సందర్భంగా ఆయన ఒక ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ ప్రమాదం నుంచి తనను కాపాడింది కొండగట్టు ఆంజనేయ స్వామి అని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతూ వస్తున్నారు. అందుకే ఆ కొండగట్టు ఆంజనేయ స్వామిని గతంలో పవన్ కళ్యాణ్ పలుసార్లు దర్శించుకున్నారు. అయితే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కలిగించిన ఆ పొత్తులకు సంబంధించిన కూటమి ప్రకటన ఆయన కొండగట్టులోనే చేశారు. అంటే అంత కొండగట్టు ఆంజనేయ స్వామి పైన పవన్ కళ్యాణ్కు అంత భక్తి. సో అంజన్నను ఆయన ఎప్పుడూ తలుస్తూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్నికలకు సంబంధించి అంతకు ముందు కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో మళ్ళీ కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానానికి రాబోతున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆంజనేయ స్వామి మాల విరమణ భక్తులకు ఒక మండపాన్ని, అలాగే వసతి గృహాలను ఏర్పాటు చేయాల్సిందిగా, నిర్మించాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికారులు, అర్చకులు అప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తాజాగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించారు. ఆ కొండగట్టుకు సంబంధించి టీటీడీ ద్వారా నిధులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకువెళ్లటంతో ఆయన టీటీడీ చైర్మన్తో సంప్రదించిన తరువాత సానుకూలంగా స్పందించారు. దీంతో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో నిర్మించబోయే 35,19,00,000 రూపాయలతో 96 వసతి గృహాలు, అలాగే హనుమాన్ మాల దీక్ష పరులకు 2000 మంది ఒకేసారి కూర్చుని దీక్ష విరమింపజేసే ఒక మండపాన్ని కూడా నిర్మించబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వాటికి ఆ 2 భవనాలకు కూడా ఆయన భూమి పూజ చేయబోతున్నారు. సో కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోబోతున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1200 మంది పోలీసులతో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్లో ముందుగా కొండగట్టు అంటే హైదరాబాద్ నుంచి జేఎన్టీయూ హెలిప్యాడ్కు హెలికాప్టర్లో వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంకు చేరుకొని పూజలు నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తరువాత ఘాట్ రోడ్లో 2 భవనాలకు భూమి పూజ చేసిన తరువాత తిరిగి నాచుపల్లి సమీపంలోని బృందావనం రిసార్ట్లో జనసేన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి జేఎన్టీయూ హెలిప్యాడ్ దగ్గరికి చేరుకొని హైదరాబాద్ ప్రయాణం అవుతారు. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అధికారులు చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే బందోబస్తు ఏర్పాట్లను చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసేన నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొండగట్టు నుంచి.